నమస్తే, వెల్కమ్ టు ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్. ఈరోజు ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్లో ప్రధాన అంశాలు చూసుకున్నట్టయితే ఫ్యూచర్ సిటీ వేదికగా గ్లోబల్ సమ్మిట్ కొనసాగుతోంది. మొదటి రోజు సుమారు 2.43 లక్షల కోట్ల పెట్టుబడులు ఒప్పందాలు జరిగాయి. సమ్మిట్లో రెండవ రోజు 1,00,000 కోట్లకు పైగా విలువైన ఒప్పందాలు కుదుర్చుకున్నారు. రెండవ రోజు గ్లోబల్ సమ్మిట్కు సందర్శకులు పోటెత్తారు. ఈ గ్లోబల్ సమ్మిట్తో తెలంగాణకు భారీ పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని భావిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ చందు సిద్ధంగా ఉన్నారు. చందు, చెప్పండి. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో పెట్టుబడుల వరద అయితే పారుతోందని చెప్పవచ్చు. 2 రోజులుగా నిన్న ఈ రోజు కూడా సమ్మిట్ కొనసాగుతోంది. సమ్మిట్లో పారిశ్రామిక దిగ్గజాలు, అదేవిధంగా సినిమా క్రీడా రంగాలకు చెందిన ప్రముఖులు కూడా హాజరయ్యారు. వాళ్ళంతా కూడా పెట్టుబడులలో భాగస్వామ్యం కూడా అవుతున్నారు. ముఖ్యంగా చూసినట్టయితే ఈ రోజు మొత్తంగా ఇప్పటివరకు అయితే 5,39,495 కోట్ల ఎంఓయూలు పెట్టుబడులు కూడా చేసుకున్నారు. ప్రధానంగా తొలి రోజు నిన్న 2,43,000 కోట్లు, అదేవిధంగా ఇప్పటి వరకు ఈ రోజు 2,96,495 కోట్ల రూపాయల పెట్టుబడులు, ఒప్పందాలు కూడా కుదుర్చుకున్నారు. ముఖ్యంగా అటు మంత్రులు, అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇరువురు కూడా మొత్తంగా వచ్చే పారిశ్రామికవేత్తలతో కూర్చొని వాళ్ళతో చర్చించి మరి హైదరాబాద్ సంబంధించినటువంటి అభివృద్ధి కావచ్చు, ఫ్యూచర్ సిటీ అభివృద్ధి కావచ్చు, టోటల్గా తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులు కావచ్చు, వీటన్నిటిని కూడా చర్చించి వాళ్ళతో చర్చించిన తర్వాతనే వాళ్ళతో ఒప్పందాలు కూడా చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా పరిశ్రమలు, ఐటీ, పవర్, స్పోర్ట్స్, టూరిజం, ఫారెస్ట్ ఈ రంగాల్లోనే ఎక్కువ పెట్టుబడులు కూడా వచ్చినట్టు కూడా తెలుస్తూ ఉంది. మరోవైపు చూసినట్టయితే సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈరోజు ఉదయం నుంచి కూడా వరుసగా సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నారు. రెండో రోజు కూడా ఒప్పందాలు అయితే కొనసాగుతున్నాయి. ముఖ్యంగా చూసినట్టయితే ఈరోజు మధ్యాహ్నం వరకే 1,04,350 కోట్ల పెట్టుబడులు కూడా ఈ రోజు మధ్యాహ్నం వరకే వచ్చాయి. ముఖ్యంగా గోద్రేజ్ ఇండస్ట్రీస్ గ్రూప్ 150 కోట్ల పెట్టుబడితో తెలంగాణ డైరీ వ్యాపార విస్తరణ కోసం కూడా ఎంఓయూ ప్రభుత్వంతో చేసుకుంది. అదేవిధంగా ఫెట్టిస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ 2,000 కోట్లతో ఆధునిక ఫుడ్ అండ్ అగ్రికల్చర్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ను కూడా ఏర్పాటు చేయబోతోంది. అదేవిధంగా వాళ్ళు స్థిరమైన వ్యవసాయానికి సంబంధించినటువంటి బయోలాజికల్స్ కోసం 200 కోట్ల పెట్టుబడుల ప్రాజెక్టును కూడా వాళ్ళు ప్రతిపాదన చేశారు. అదేవిధంగా కేజేఎస్ ఇండియా 650 కోట్లతో తెలంగాణలో ఫుడ్ అండ్ బెవరేజెస్ తయారీ యూనిట్ 2 విస్తరణ కోసం కూడా ఒప్పందాలు కూడా చేసుకున్నారు. మరోవైపు నెస్లే, యూనిలీవర్, డాక్టర్ రెడ్డి, మయోరా వంటి గ్లోబల్ ఎంఎన్సీ కంపెనీలకు సంబంధించి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు, అదేవిధంగా బెవరేజెస్ కోసం కూడా 1,100 కోట్ల రూపాయల పెట్టుబడులు కూడా ఇక్కడ ఫ్యూచర్ సిటీలో కూడా పెట్టబోతున్నట్టు కూడా చెప్పారు. అదేవిధంగా రిలయన్స్ సంబంధించి కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ ప్రొడక్ట్ తయారీ యూనిట్ కోసం 1,500 కోట్ల పెట్టుబడిని కూడా పెట్టేందుకు కూడా ముందుకు వచ్చారు. అదేవిధంగా కైన్స్ టెక్నాలజీ ఇండియా లిమిటెడ్ ఎలక్ట్రానిక్స్ కాంట్రాక్టు మ్యానుఫ్యాక్చరింగ్ సేవల విస్తరణ కోసం 1,000 కోట్ల రూపాయల పెట్టుబడిని కూడా పెట్టబోతున్నారు. అదేవిధంగా జేసీకే ఇన్ఫ్రా ప్రాజెక్ట్ లిమిటెడ్ డేటా సెంటర్ ఫెసిలిటీస్ కోసం 9,000 కోట్ల పెట్టుబడి సంబంధించి కూడా ఒప్పందాలు కూడా కుదుర్చుకున్నారు. ఆర్సీటీ ఎనర్జీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ 3 దశల్లో కలిపి 2,500 కోట్ల పెట్టుబడులు పెట్టాలని కూడా ఒప్పందాలు కూడా చేసుకున్నారు. అదేవిధంగా అక్వైలోన్స్ నెక్సస్ లిమిటెడ్ 50 మెగావాట్ల క్లీన్ ఎనర్జీ డేటా సెంటర్, అదేవిధంగా నెట్ జీరో డేటా సెంటర్ ఏర్పాటుకు కూడా ప్రతిపాదనలు కుదుర్చుకున్నారు. అదేవిధంగా చూసినట్టయితే 1 గిగావాట్ హైపర్ స్కేల్ డేటా సెంటర్ క్యాంపస్ కోసం 6,750 కోట్ల పెట్టుబడి కూడా ఒప్పందాలు కూడా చేసుకున్నారు. అదేవిధంగా ఇన్ఫ్రాకి డీసీ పార్క్స్ కోసం 70,000 కోట్ల పెట్టుబడులపై కూడా ఒప్పందాలు కూడా చేసుకున్న పరిస్థితి అయితే మనం ఈ సమ్మిట్లో చూస్తూ ఉన్నాం. అదేవిధంగా పర్వ్యూ గ్రూప్ తెలంగాణలో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్, అలాగే ఏఐ ఆధారిత హైపర్ స్కేల్ డేటా సెంటర్ కూడా ఏర్పాటుకు ముందుకొచ్చింది. ముఖ్యంగా హెట్రో గ్రూప్, హైదరాబాద్ సంబంధించి హెట్రో గ్రూప్ కూడా భారీ స్థాయిలో ఫార్మాస్యూటికల్ ఫార్ములేషన్ యూనిట్లు నెలకొల్పేందుకు 1,800 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమైంది. అదేవిధంగా భారత్ బయోటెక్ కూడా దాదాపు డెవలప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్గనైజేషన్ 1,000 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు కూడా ఒప్పందాలు కూడా చేసుకున్నారు. మరోవైపు అరవిందో ఫార్మా కాంప్లెక్స్ జెనరిక్స్ బయోలాజికల్ విస్తరణ కోసం కూడా దాదాపు 2,000 కోట్ల పెట్టుబడి, అదేవిధంగా గ్రాన్యూల్ ఇండియా తయారీ అంకాలజీ CDMO యూనిట్ కోసం 1,200 కోట్ల పెట్టుబడి, బయోలాజికల్ ఈ లిమిటెడ్ కంపెనీ సంబంధించి వ్యాక్సిన్ల తయారీకి సంబంధించినటువంటి ఈ కంపెనీ 3,500 కోట్ల పెట్టుబడి. అదేవిధంగా వీళ్ళంతా కూడా పెట్టుబడులు, ఒప్పందాలు, ఎంఓలు కుదుర్చుకున్న పరిస్థితి కనిపించింది. మరోవైపు చూసినట్టయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని 021 భారత్, గరుడ, గ్రాఫ్టన్ మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థల ప్రతినిధులు కూడా కలిశారు. ఆటోమొబైల్స్ రంగానికి సంబంధించి ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. అదేవిధంగా GMR స్పోర్ట్స్ చైర్మన్ కిరణ్ గంధీ ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డిని దుబాయ్ సంబంధించినటువంటి GMR స్పోర్ట్స్ వెంచర్
ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధులకు కూడా కలిశారు. వాళ్ళు క్రీడా రంగంలో ప్రభుత్వంతో ఎంఓఎల్ చేసుకున్నారు. మొత్తంగా చూసినట్టయితే ఈ రోజు మాత్రం పెట్టుబడుల వరద అయితే పారింది. దాదాపు 6 లక్షల కోట్ల పెట్టుబడులు అయితే వచ్చినట్టుగా మనకు చాలా స్పష్టంగా ఈ డాటా ప్రకారం అర్థమవుతుంది. ఇక మరోవైపు మరి కాసేపట్లో తెలుగు సినిమా సంబంధించి అంటే తెలంగాణ గ్లోబల్ రైజింగ్ సంబంధించిన సమ్మిట్లో సెషన్ ఆఫ్ సినిమా రైజింగ్ 2048 పేరిట ఒక సెషన్ కూడా ఏర్పాటు చేశారు. ఇప్పటికే తెలుగు సినిమా ఇండస్ట్రీ సంబంధించి ప్యానెల్ స్పీకర్స్గా అల్లు అరవింద్, అదేవిధంగా సురేష్ బాబు, శ్యామ్ ప్రసాద్ రెడ్డి, అమలతో పాటు మెగాస్టార్ చిరంజీవి కూడా కొద్దిసేపు క్రితమే ఆ యొక్క ఫ్యూచర్ సిటీకి కూడా చేరుకున్నారు. అదేవిధంగా దిల్ రాజు, దామోదర ప్రసాద్, బలగం, వేణు, సుప్రియతో పాటు మరికొంతమంది సినిమా సంబంధించిన రంగానికి సంబంధించిన ప్రముఖులు కూడా వచ్చారు. ఇక బాలీవుడ్ సంబంధించి ఇప్పటికే రితేష్ దేశ్ముఖ్, అదేవిధంగా జెనీలియా, బోని కపూర్, అర్జున్ కపూర్ లాంటి వాళ్ళంతా కూడా నటులు కూడా వాళ్ళంతా కూడా ఇప్పుడు గ్లోబల్ ఫార్మాసిటీకి ఫ్యూచర్ సిటీకి చేరుకున్నారు. వాళ్ళంతా కూడా ఇప్పుడు ప్రస్తుతం ఈ సెషన్లో పాల్గొని సినిమా రంగానికి సంబంధించి ఇప్పటికే సల్మాన్ ఖాన్ కూడా 10,000 కోట్లతో ఇక్కడ ఒక ఫిలిం సిటీని డెవలప్ చేయాలని ప్రతిపాదనతో కూడా ముందుకు వచ్చినటువంటి పరిస్థితుల్లో అజయ్ దేవగన్ కూడా ముందుకొచ్చారు. ఈ క్రమంలోనే ఫ్యూచర్ సిటీకి సంబంధించిన దాంట్లో ఖచ్చితంగా సినిమా రంగానికి కూడా అత్యధిక ప్రాధాన్యత ఇస్తామని కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన నేపథ్యంలో సినీ ప్రముఖులు కూడా ఇక్కడికి తరలి వచ్చిన పరిస్థితి కనిపించింది. మొత్తంగా చూసినట్టయితే ఈ గ్లోబల్ సమ్మిట్ అనేది తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్వహిస్తోంది. మరియు మరి కాసేపట్లో ఏదైతే విజన్ 2047 సంబంధించి తెలంగాణ విజన్ డాక్యుమెంట్ని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించబోతున్నారు. ముఖ్యంగా భవిష్యత్తు లక్ష్యాలను ఆయన వివరించబోతున్నారు. ఈ కార్యక్రమం అనంతరం కూడా ఇక్కడ 3,000 డ్రోన్లతో తెలంగాణ రైజ్ అనేటువంటి ఒక రైజింగ్ డ్రోన్లతో ద్వారా థీమ్ను కూడా వాళ్ళు రూపొందించారు. ఆ థీమ్ను ప్రదర్శించబోతున్నారు. ముఖ్యంగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ నెలకొల్పే దిశగా ఈ యొక్క ప్రయత్నాన్ని కూడా చేస్తుంది. నైట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 9-10 గంటల వరకు కూడా ఇక్కడే ఉంటారు. వచ్చినటువంటి ప్రతినిధులతో విందు కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత ఈ కార్యక్రమం అంతా ముగుస్తుంది. సాయిరామ్. రైట్, థ్యాంక్ యూ చందు.